ఏపీలోని 10 మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని వ్యాఖ్యానించింది. నిధులు లేనప్పుడు కాలేజీలు ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వమే చేయాలంటే ఏళ్లు పడుతుందని పేర్కొంది. నిధుల కోసం ఏషియా అభివృద్ధి బ్యాంకునో మరొకరిని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. నిధులలేమి కారణంగా జిల్లాలో కోర్టు భవనాల నిర్మాణం సైతం ఆగిపోయిందని గుర్తు చేసింది. నిధుల లభ్యత లేనప్పుడు కోర్టు భవనాలు కట్టి తీరాలని తాము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేం కదా అని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకుంటే ప్రభుత్వ కాలేజీలు ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని హైకోర్టు పేర్కొంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తెలిపింది. ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. పీపీపీలో ఆసుపత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సీఎస్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండీ, ఏపీ ఎంఈఆర్సీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల 9న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 590ని సవాల్ చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త కుర్ర వసుంధర పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 సెప్టెంబర్లోనే కాలేజీల నిర్మాణ నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశించిందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ తెలిపారు. నిధుల కొరత ఉందని ఎక్కడా చెప్పడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 కాలేజీల నిర్మాణానికి 5,008 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారని, పీపీపీ విధానంలో ఆసుపత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా అని, సరిపడా నిధులేవి అని ధర్మాసనం జోక్యం చేసుకుని ప్రశ్నించింది. టెండర్లు ఖరారు చేయకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.